సుఖేశ్వరం అందరూ ఎప్పటిలాగే సరికొత్త గేమ్లో పెడితే మేము ముందు వస్తానంట. సో ఇదైతే ఎపిసోడ్ 3 ఆఫ్ సోలో సర్వైవల్ అనమాట 119లో అయితే. సో లాస్ట్ ఎపిసోడ్లో చూసుకుంటే అయితే మనకు ఒక చాలా పెద్ద అటాక్ టైప్ అయిపోయింది అనమాట. క్రీపర్తో వెళ్ళిపోయి చనిపోయాను. దానివల్ల నేను ఐటమ్స్ అన్నీ పోయినాయి, ఇంక మొత్తం పోయింది అనుకున్నా. బెడ్ ఏమో తీసాను నేను బై మిస్టేక్, కానీ మళ్ళీ చాలాసేపు వెతుక్కుంటే కానీ నాకు దొరకలేదు. అండ్ ఇంకా లాస్ట్కి అయితే నేను ఇంకా హోప్స్ వదిలేసుకున్నాను, కానీ వేరే డైరెక్షన్లో వెళ్ళి వస్తే ఫైనల్కి అయితే దొరికేసింది నాకు. సో ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి ఎంటర్మ్యాన్ ఫస్ట్ టైం ఎంటర్మ్యాన్ చూస్తున్నాను నా ఇప్పుడు సర్వేలో. సో ఇంకా లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం. బెడ్ వేసుకున్నారు, గీసుకుని ఒక 5 times సెట్ చేసుకుందాం. మళ్ళీ ఏమన్నా తేడా జరిగిందంటే బుక్ అవుతాం. సో లాస్ట్ అయితే మనకు ఒక డైమండ్ దొరికింది, చైన్ మేల్ ఆర్మర్ కూడా దొరికింది. ఇంటికి వచ్చే వెతికే ప్రయత్నంలో ఒక నేమ్ ట్యాగ్ కూడా దొరికింది అనమాట మనకి. సో ఈరోజు అయితే మైనింగ్ అనమాట మన పని అయితేని. మైనింగ్ ఒక మినిమం మనం ఒక ఐరన్ ఆర్మర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇది మన టార్గెట్ ఈరోజుకి. సో ఇంకా చాలా ఐటమ్స్ తయారు చేసుకోలేకపోతున్నాను, ఇందులో వేస్ట్ చేస్తాను ఈ హౌస్ కట్టడంలో. ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళాలి. స్టోన్ లేదా అలా వుడ్తోనే చేసుకుని అంతవరకు బయటికి వెళ్ళి నేను ఒక 30 వుడ్ అయితే కలెక్ట్ చేసుకుని మిమ్మల్ని అయితే కలుస్తా చిలకు. సో ఓకే గైస్, మనం అయితే 24 వుడ్ అయితే కలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు అదంతా కన్వర్ట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు పెట్టి మొత్తం కన్వర్ట్ చేసుకుంటే కొన్ని స్టిక్స్ ఒక ఇంక సరిపోతాయి. ఒక హ్యాక్స్ తయారు చేసుకుందాం, కావాలి ఒక హ్యాక్స్ కూడా తయారు చేసుకున్నాం. ఇంకా ఇప్పుడు ఇంత వుడ్ అయితే మనకు అవసరం లేదు, ఈ 22 ఇంకా అయితే ఉంచుకుందాం. పైన పెట్టేసుకొని ఇది ఇక్కడ వేస్ట్ అన్నీ పెట్టేసుకుందాం. కోల్ కూడా కావాలి. సో ఎక్కువ కోల్ మిగలలేదు, మళ్ళీ అక్కడ మైనింగ్ చేసినప్పుడు ఫుడ్ అవసరం పడుతుంది. సో ఈ కోల్ అంతా తీసేసుకొని ఒక ఫర్నెస్ తీసుకుందాం. నెక్స్ట్ కొన్ని టార్చెస్ అయితే తయారు చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం. సో టార్చెస్ వచ్చేసి ఒక ఎక్కువ తయారు చేసుకోవాలి, కేవ్స్లోకి వెళ్తాం కాబట్టి. సో ఇప్పుడు వెంటనే ఒక షీల్డ్ అయితే తయారు చేసుకోవాలి, ఎందుకంటే నాకు ఇప్పుడు అంత ప్రొటెక్షన్ లేదు. సో క్రాఫ్టింగ్ టేబుల్ కూడా తీసుకుని వెళ్ళిపోదాం, అది ఎక్కడ ఉంచేద్దాం. ఒక బెడ్ తయారు చేసుకోవాలి. బస్ నేనైతే గ్రైండింగ్ చేశాను అనమాట. దారిలో నాకు ఒక టూల్ దొరికింది, దాంతో షేరింగ్ అంటే దీన్ని ఏంటంటారు, షియర్స్ తయారు చేశాను. అది నేను ఆఫ్లైన్ ప్రోగ్రెస్ చేశాను అనమాట. సో ఇక్కడ ఇది పెట్టేసి ఒక బెడ్ అయితే తయారు చేసుకోగలిగాం. సో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేము, సడన్గా చచ్చిపోయినప్పుడు బెడ్ ఎక్కడ పెట్టేసుకుంటే అయిపోద్ది కదా. సో బెడ్, సో మనం రెడీ అనమాట. ఇంకా అన్నీ ఉన్నాయా తీసుకెళ్ళడానికి. ఫుడ్ ఎలాగో లేదు కాబట్టి నాది ఎంతో కొంత ఉంది కదా. సో వెళ్ళిపోదాం ఇక్కడ నుండి. ఓకే వెతుకు ఫస్ట్ ఒక 2 minutes ఆగండి గైస్. కోఆర్డినేట్స్ తీసుకుంటే ఇంకా తప్పిపోయే పని ఉండదు. ఒక్క 2 minutes. ఓకే గైస్, కోఆర్డినేట్స్ అయితే నేను స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. షీప్స్ దొరుకుతున్నాయి, షేర్ చేసేలా అనిపిస్తుంది. సో మనకు ఇప్పుడు ఫుడ్ కావాలి కాబట్టి ఇప్పుడు చంపేయాలన్నమాట వీటిని. సో సెట్ కవ్వు కూడా బాగానే ఇస్తుందిలే. ఒక ఫుడ్ అయితే కొంచెం ఫుడ్ అయితే కలెక్ట్ చేసి మిమ్మల్ని అయితే కలుస్తాను. సో ఓకే గైస్, నేనైతే ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ అయితే కలెక్ట్ చేసుకున్నా. దారిలో 2 dogs దొరికినాయి. అమ్మ రాత్రి నేనైతే చనిపోయింది తెలిసి చేసి కుక్కల వల్ల బై మిస్టేక్ డోర్ క్లోజ్ చేస్తూనే కుక్కను కొట్టేసాను. దెబ్బ చంపేసినాయి నన్ను. మీరు ఎక్కడ ఉండరా, మీకు జైలు ఇదే. సో వెళ్ళిపోదాం ఓకే వెతకడానికి. ఫుడ్ అయితే డీసెంట్గా ఉన్నది. సో ఇప్పుడు
మనకి ఎప్పుడు దొరుకుతాయంట. అయ్యో అంటే ఈ చివర్లో అయితే దొరకవు కానీ లోపలికి వెళ్దాం. ఎన్ని కుక్కలు ఉన్నారా బాబు ఇక్కడ. ఈ ఏరియాలో కుక్కలే నిండిపోయి ఉన్నది. వచ్చినందుకు మనకైతే ఇప్పుడు ఇదంతా కలెక్ట్ చేసుకుని మిమ్మల్ని అయితే కలుస్తుంది. ఓకే, మన దగ్గర అయితే 26 కోల్ అయితే ఉంది. పైకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏదో వేసుకుంటే డట్టు మీకు తెలుసా, డట్టు చాలా ఇంపార్టెంట్ కానీ మనం ఎప్పుడు వాడం. ఇలా బిల్డింగ్కి ఇంకా ప్రాజెక్ట్ వర్క్కి బేస్ మెటీరియల్ కింద వాడుకోవచ్చు వీటిని. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. డీప్ ఇంటూ అడవులు వెళ్ళాలి ఇప్పుడు. అసలు కుక్కలు ఫ్రీ ఫుడ్ ఇచ్చా నాకు ఇక్కడ. థ్యాంక్ యూ డాగ్. షీప్స్ కమ్ ఓవర్ హియర్. ఓకే, ఈ 2 షీప్లని వేస్తాం. ఇలా చంపడం మంచిది కదా, చిన్నపిల్లలు చూడకూడదు ఇలాగా. సో కౌస్ కూడా ఉన్నాయి దారిలోనే. దొరికినట్లు అన్నీ వేసుకొని వెళ్ళిపోవాలి ఇంకా. సో ఇది కేవా అలాగే అనిపిస్తుంది. ఏమయ్యా కేవ దొరికిందిరా బాబు. చాలా డీప్గా ఉంది. పైకి వచ్చేటప్పుడు చేస్తాను. ఓర్స్ కావాలి నాకు. ఇంకెక్కడ చూసినా లావా పెట్టేంటారు ఇంక మీరు. మమ్మల్ని బతుకునేవారా లావా ఏడిసి చంపేస్తారు అందరినీ. సో ఇప్పుడు కోల్ ఉన్నది, కోల్ అయితే తీసుకుందాం. అందరూ ఇప్పుడు కోల్ అంత లేదు. ఒక్క కోల్ కోసం వచ్చానా? ఉన్నదిలే, ఎక్కాను. టార్చెస్ సరిపోమనుకున్నాను. కోల్ బాగానే దొరుకుతుంది. అయినా కాల్ అన్నిటికన్నా కామన్ కదా, స్టార్టింగ్లోనే దొరుకుతుంది. నేను కలెక్ట్ చేసుకోకుండా ఆడుకుంటున్నాను. సో ఇదంతా కలెక్ట్ చేసి నేను మిమ్మల్ని అయితే కలుస్తాను. సో తీసేసి మన దగ్గర ఇప్పుడైతే 50 కోల్ ఉన్నది. ఇక్కడ కాపర్ కూడా ఉన్నది. మనకు మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అయితే తయారు చేసుకోవచ్చు. సో ఇటువైపు వెళ్ళండి. బ్లాక్స్ అయిపోయినాయి, బట్ దూకేసి వెళ్తాం ఇప్పుడు. ఇవన్నీ కాపర్ కూడా కలెక్ట్ చేసుకుంటే ఇంటికి వెళ్ళి స్మెల్టింగ్ పెట్టేసుకుంటాం. తర్వాత ఎప్పుడప్పటికన్నా అమతిస్ట్ దొరుకుద్ది. దొరకకుండా ఉంటుంది ఏంటి. కొంచెం స్టోన్ కూడా ఇంకా నేను కోల్ కలెక్ట్ చేయను బాబు. కింద ఆల్రెడీ బోల్ అంత కనిపిస్తుంది. అవి ఒక్కటి ఉంటుంది అలాగని చెప్పి యాభై ఎత్తాడు. కాపర్ కూడా సరిపోతుంది ఇంత మనకి. కోల్ ఎవరికైనా కావాలా? నాకైతే వద్దు గైస్. ఈ కాపర్ ఎంత ఉంటుందంటే నాకు చిరాకు వచ్చేస్తుంది గైస్. ఐరన్ ఐరన్ మై ఐరన్, వేర్ ఆర్ యూ ఐరన్? సో నీకు పెట్టేసుకుని అక్కడికి వెళ్ళిపోవాలి మనం అయితే. ఎందుకంటే ఐరన్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు కిందకి వెళ్ళాలని వెళ్ళిపోతున్నాను ఎంచుకనే. మనం పార్కూర్ అయితే చేయాలన్నమాట. బాబోయ్, చాలా క్లోజ్ కాల్ అయ్యి ఉండేది. లావాలో పడి ఉంటేనా దీంతో ఎందుకు ఏం చేస్తుందంట. అమ్మయ్య ఐరన్ వచ్చిందిరా, ఇంకా టెన్షన్ లేదు. ఐరన్ కింద ఓడిపోయిందా? నేను ఓడిపోయేటట్టున్నాను. ఇది ఎక్కేస్తే
కింద కూడా ఐరన్ ఉంది, అది కూడా తీసుకోవాలి. దీన్ని వదలకూడదు. ఇది ఈ టైంలోనే రావాలా? నేనేం పాపం చేశాను అయినా నీకు? మరి నన్నే చూస్తే వేరే వెళ్ళిపోరా ఇక్కడ నుండి ప్లీజ్. ఇక్కడ వెళ్ళిపోయానండి, మిమ్మల్ని కలుస్తాను నేను. సో చేసాడు, పోయండి పైగా. మళ్ళీ వచ్చాడురా. సర్లే, నేను మైండ్ చేసుకుని నేను వదిలేసి పోదాను నేను. నో అఫెన్స్, ఓన్లీ డిఫెన్స్. ఒకసారి దొరికామంటే కొడతాడు వేసాడు గట్టిగానే. సో ఇక్కడ మన ట్రాప్ చేసేద్దాం. బయటకు వచ్చేస్తాడు అనిపిస్తుంది నాకైతే. నాకు ఒక్కటి కావాలి కేసు. నాకు ఒక్కడైపోతే సెట్ చెమ్మను, ఇంకా టెన్షన్ ఫ్రీ నేను. అమ్మ షీల్డ్ వచ్చిందిరా. ఇంకా కష్టాలు, నా కష్టాలు పోయినాయి. అది కూడా ఎంత ఉంది? ఎంత ఉందా? సో అయితే ఒక పికాక్స్ చేసుకుంటాను. అయితే ఒక నేను పికాక్స్ చేసుకోవడం బెటర్. ఓకే, ఒక పికాక్స్ అయితే చేసుకుందాం. ఎక్వైర్ హార్డ్వేర్, నాకు అడ్వాన్స్మెంట్ రావాలి కానీ మనకు ఇప్పుడు రాదు. పాకెట్ ఎడిషన్ ఆడుతున్నాం కాబట్టి బెడ్ కింద పెట్టుకోవాలి ఎమర్జెన్సీ అయితే. సో వెంటనే తీసుకుని వెళ్ళిపోదాం ఇక్కడ నుండి. అంటే మేము రావట్లే చేసి. సరే మనకి ఎందుకు వెళ్ళిపోదాం ఇక్కడ నుండి. అన్ని లావాలు పక్కన పెట్టాడట్రా. లావా ఎక్కడికి వెళ్తుందిరా? సో ఈ సైడ్ నుండి అలా వెళ్ళిపోదాం. మూడు క్రౌచ్ కూడా పట్టుకున్నాను. చెప్తాను ఇంకా అలా వెళ్ళానంటే. సో అలా పైకి రూట్ ఉంది గైస్, పైకి వెళ్దాం. ఇంకెన్ని అండర్ మేళ తిరుగుతారు ఇక్కడ, చంపేస్తారా? ఇది కళ్ళలోకి చూడకూడదు. ఇదే రోజు మన టార్గెట్. వీడి కళ్ళల్లో చూస్తే జరిగే ప్రమాదాలు మనకు బాగా తెలుసు కాబట్టి వాడి కళ్ళల్లో చూడకూడదు, చూస్తే నిషేధం. సో ఐరన్ అయితే ఫస్ట్ తీసుకోవాలి. ఐరన్ నార్మల్ అయితే మనం తీసుకోవాలన్నమాట. మరి ఇంకెక్కడ ఉన్నావా? నాకేం కనబడతలేదు. ముందు పోదాం మనం. మరి ఏం క్రీపర్లు రాకూడదు దేవుడా. షీల్డ్ ఉన్నది అనుకోండి, అయినా కూడా నాకు భయం. మరి ఇది కూడా అక్కడ గుహల్లో తీసుకెళ్తాం. రారా చూసుకుందాం. ఇంకెవడరా భయపడేది? ఇంకెవడరా భయపడేది? కొట్ చచ్చింది. ఇది ఎలా అటు రూట్ ఉంది, మనం అటు వెళ్ళాం. మనకి ఇటువైపు కావాలి. మాప్స్ లేకుండా లైట్లు పెట్టేసుకుంటే టెన్షన్ ఫ్రీ. ఎప్పుడు రావట్లే కదా, క్లోజ్ పట్టుకు కూర్చున్నాను. ఏరే మంచడం ఎటు గంటలు పడతాయి. కింద దూకితే సత్తాంటారు నేను. అరే ఒక ఐరన్ కింద పడిపోయింది. కలెక్ట్ అయిపోయిందా? ఒక ఐరన్ ఉండిపోయింది. ప్రతి ఐరన్ విలువ తెలుసుకోవాలి మనం. ఏ ప్లేస్ అవుతాడు అది?
ఏదోట్లే. గైస్ నాకు వుడ్ చెట్లకు కాస్తుంది గైస్. మంచిది కాదు కిందకి వెళ్ళడం, పైకి వెళ్ళిపోవడం బెటర్ తొందరగా. పక్కన నేను వచ్చి పక్కనే పేలింది అనుకో, అంతే. ఫస్ట్ ఓన్లీ వన్స్. సో ఇటువైపు రూట్లో వెళ్దాం. కొన్ని స్టిక్స్ తయారు చేసుకుందాం. రే కోల్ అంతా అయిపోలే, 34 కోల్ ఉంది ఇంకా. అయినా 63 స్టిక్స్ ఏట్రా, 64 రాకుండా. ఎంతగా రూట్ ఉంది నాకు తెలుసు. చేతకు తవ్వుకుని వెళ్తే వచ్చేటప్పుడు బతికి పడచ్చు బయట. ఈ సొరంగాలు తవ్వుకుంటాను, ఈ గ్రావెల్ ఒకటే. ఈ గ్రావెల్ వల్ల నాకు మటర్ అయిపోద్ది అనుకున్నాను, జస్ట్ మిస్ అంతే. ఇంకటి వెళ్ళినట్టే భయ్యా మనం. ఇంకా ఈ గ్రావెల్లో మనం ఎప్పుడు తప్పించుకుని వెళ్ళాం, కానీ మనం వెళ్ళి చూపిస్తాం. మన దగ్గరికి ఏమొచ్చినా మన దగ్గర టార్చ్ ఉన్నది. ఇప్పుడు ఇది డెడ్ ఎండ్ అని మాత్రం చెప్పకుండా ప్లీజ్ రా. కష్టపడి వస్తే డెడ్ అని చూపిస్తారా నాకు? అన్యాయం బ్రో, చాలా పెద్ద అన్యాయం. ఇంకో ఏరియాలోకి వెళ్దాం. ఫస్ట్ మెల్టింగ్ చేసుకుందాం, ఇక్కడ ఐరన్ నార్మల్ చేసుకుని అప్పుడు వెళ్దాం. ఇది మంచి ఐడియా. సో గైస్ నేనైతే ఐరన్ అంతా స్మెల్ట్ అయిపోయిందో మిమ్మల్ని అయితే నేను కలుస్తాను. సో అమ్మ బాబోయ్ గైస్, కింద క్రేపర్లు ఉన్నాయి గైస్. అదిగోండి గైస్, అక్కడే తిరుగుతున్నాయి. ఇలా కిందకి వెళ్ళాలి లేదా నేను దానికి కనబడిపోయాను, వచ్చేసింది వెంటనే. కానీ కింద దారిలోకి ఇరుక్కుపోయింది పాపం. సో సాడ్. వచ్చి ఉన్నాం మన దగ్గర ఉన్నది. సో బ్లాక్ చేసుకుందాం, ఏమీ రానివ్వకుండా. టార్చ్ కూడా పెట్టేసుకుందాం, ఇంకేమీ రాదు మన దగ్గరికి. మనం ఇన్విన్సిబుల్. కింద పెట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్, తీసి ఇక్కడ పెట్టి ఫస్ట్ వచ్చేసి మనకైతే హెల్మెట్ తయారు చేద్దాం. తర్వాత లెగ్గిన్స్ తయారు చేద్దాం. అరే 2 హెల్మెట్లు ఎందుకు వచ్చినాయిరా? వేస్టెడ్. సర్లే, ఒకటి ఎరిగిపోతే ఇంకోటి పనికి వస్తుందిలే మనకి. సో ఇవి తీసేసుకుని మనకేమొస్తాయి, అన్ని హెల్మెట్లు వద్దులే నాయనా, బూట్స్ వేసుకుందాం. ఇవి మనకి ఇంకా యూజ్లెస్. చైన్ మేళ ఆర్మర్ కానీ అవి రేర్. ఇప్పుడు ఇంకా చాలాసేపు వెయిట్ చేయాలి. సో మంచమ్మా సరే అయితే స్మెల్ట్ అయిన తర్వాత నేను మిమ్మల్ని కలుస్తాను. సో ఓకే గైస్, ఇప్పుడు దాకా మనోడైతే చెడ్డీ లేకుండా ఉన్నాడు. ఇప్పుడు మంచి చెడ్డీ అయితే వేయాలి వాడికి. ఈ చైన్ మేళ ఆర్మర్ తీసుకెళ్ళి ఇంట్లో దాచిపెట్టుకోవాలి ఇంకా భద్రంగా. గైస్ మనతో పెద్ద స్కెచ్ అయిపోయింది. మనం ఇంకో ఈ హెల్మెట్ ఎక్స్ట్రా తయారు చేయకపోయి ఉంటే మనకు చెస్ట్ ప్లేట్ వచ్చేసి ఆర్మర్ కంప్లీట్ అయిపోతుంది. కానీ మన దురదృష్టం కొద్దు అది సరిగ్గా క్లిక్ అవ్వలేదు, మన జీవితం నాశనం అయిపోయింది. సో ఐరన్ పైన దాసేద్దాం. అంతా సార్టెడ్గా ఉంచుకోలే, మొత్తం పెంట్లో ఉన్నది. ఒక 2 minutes కేసు మొత్తం ఉంటే సెట్ చేసుకుంటాం. ఓకే గైస్, మనం అయితే ఇన్వెంటరీ సెట్ చేసుకున్నాం. ఇంకా కొంచెం ఫుడ్ కూడా రెడీ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు క్రేపర్స్తో ఫైట్ చేయడానికి అయితే మీరు సిద్ధమా? ఇది అదృష్టం అంటారు గైస్. ముందు ఏమైనా ఉన్నాయనుకో నాకు తీరిపోద్ది. సో తొందరగా అయితే తీసుకుని నేను వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి. ఏం రావట్లేదు, అన్నీ తీసుకుపోవాలి నేను ఇక్కడ నుండి. ఏం లేదు, ఆల్ క్లియర్.
తీసి వెనకాల నుండి రావట్లే కదా మేము ఏం చేసుకోతాను నేను అంతా. ఒక్క చెస్ట్ ప్లేస్కి ఇంకా తర్వాత నేను ఇన్విన్సిబుల్ అయిపోతున్నాను. అంటే ఇంక మరీ అంత అనేసుకోకున్నాయి. మళ్ళీ మన హైడింగ్ స్పాట్కి వెళ్ళిపోయి ఈ తొందరగా బ్రేక్ అవే స్పాట్కి వెళ్ళిపోవాలంటున్నా. నేను మిమ్మల్ని అయితే స్మెల్ చేసి మిమ్మల్ని కలుస్తాను. ఓకే గైస్, మనది అయితే ఫైనల్గా ఐరన్ ఆర్మర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఈ ఎపిసోడ్లో. ఒక కాంపాస్ కూడా తయారు చేసుకున్నాను రెడ్ స్టోన్తో. ఇప్పుడు మన ఇల్లు అయితే చూసుకుంటే కరెక్ట్గా ఇటు సైడ్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ బ్రేక్ చేసుకుని ఎక్కువ నుండి మనం అయితే ఇంటికి పోదాం. ఇప్పుడు కాదు, మనకి ఇంకొంచెం ఐరన్ కావాలి. ఇప్పుడు తొందరగా వెళ్ళిపోలే. ఈ గ్రావెల్ ఇప్పుడే రావాలి. మనకి ఇంకొంచెం ఐరన్ కావాలి పూర్తి కంప్లీట్ చేసుకోవాలంటే. వాడు చేతిలో పెట్టుకుని వెళ్తే ఉంటుందిరా ఓరమ్మాసు. పైన కింద అన్ని పక్కల చూసేయాలి. నాకు ఎంత కావాలి? 2, 3, 4 ఐరన్ ఉంటే సరిపోద్ది నాకు. వాడు ఏమవుతుంది కానీ టార్చ్ చేతిలో పెట్టుకుంటే సరిపోద్ది. జస్ట్ నాతో డౌట్ గైస్, ఇప్పుడు వాట్స్ పాయిన్ అయినప్పుడు అవి మళ్ళీ చీకట్లో డీస్పాన్ అవుతాయా? ఇది ఈరోజు క్వశ్చన్ అనమాట. సో ఫాస్ట్గా కమెంట్స్లో అయితే పెట్టండి మీ ఆన్సర్ని అయితే. ఏట్రా ఒక్కటే దొరుకుతుంది. న్యాయం కాదు కేసు ఇది, న్యాయం కాదు. చిన్నపిల్లలకి న్యాయం చేస్తులేదురా, చాలా తప్పు. పైన తీసుకుంటా ఇటుపక్క వెళ్ళినా ఇటుపక్క ఏమి ఉండకపోతే ఇంకా చలో బాబాయ్ ఇంటికి కాదు కానీ పక్కన ఇంకో రూట్ ఉంది, ఆ రూట్లో పోదాం. రే ఇప్పుడు దానికి న్యాయమే గైస్, కానీ నాకు ఎందుకు ఇక్కడ మంచిది కాదనిపిస్తుంది. సో వేరే రూట్లో వెళ్దాం, కిందకి వెళ్దాం. ఏన్షియన్ సిటీలో పడ్డానంటే ఇంక అంతే. వాడేస్తాడు, వాడు హెడ్ షాట్ వేస్తాడు, వస్తాడు వాడతాను అంతే. డన్, లైఫ్ సెట్ అనుకోలే ఇంక నేను ఇప్పుడు. సో ఇప్పుడు నాకు ఎందుకు వెళ్ళాలంటే చాలా తేడా పడుతుంది. అమ్మ డీప్ స్లేట్లోకి వచ్చినప్పుడే ఇంకా భయం అవుతుంది ఇప్పుడు. నాకు కేవ్స్ అంటే భయం గైస్. 2 అయిపోయిందా? కేవ్ కంప్లీటెడ్, డెడ్ ఎండ్. సో ఈరోజుకి అయితే ఇక్కడికే అనమాట. మళ్ళీ పైకి వెళ్ళి కిందకి వెళ్ళి అంత కష్టం అనుకుంటుంది. అదేంటది? ఐరన్ ఆర్. ఇప్పుడు నువ్వు పైకి వెళ్ళాలని కూడెత్తలేదు నేను. ఇప్పుడు నా దగ్గర 2 ఉంది. ఇక్కడ ఒక మినిమం 5 అన్న వస్తుందిలే. మొత్తం అంతా కంప్లీట్ చేసుకొచ్చు పేరెంట్స్ షవల్తో పాటు. కానీ మన షవల్స్ వేస్ట్ కాబట్టి తీసుకుని కంపాస్ ద్వారా ఇంటికి పోదాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళే టైం వచ్చింది గైస్. ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ పడితే అక్కడ టార్చ్లు పడేసాను భయం వేసి. ఇంకెక్కడ మాబుల్స్ మానవు, ఇంకే ఫుల్ లూటెడ్. ఇంటికి పోయి హేట్ వచ్చేసాను రా. ఈ రూట్లోకి ఎందుకు వచ్చాను మళ్ళీ? ఈ రూట్ కాదు, ఈ రూట్. ఇక నుండి వచ్చి ఇలా పక్కన వెళ్ళిపోతున్నాను ఎంచక్కనే. ఇల్లు దారి తెచ్చుకోవడం కష్టం. ఇప్పుడు మన దగ్గర కంపాస్ ఉంది కాబట్టి. కాంపాస్ కిడ్స్ కూడా ఏదో దారి ఉన్నది. ఓ ఇది మన హైడింగ్ ఏరియా.
రేపు పైన ఐరన్ ఉందిరా. ఐరన్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుద్ది గైస్. అంటే ఎక్కడ పడితే అక్కడ కాదు, కేవ్స్లోనే దొరుకుద్ది. ఈరోజు పండుగ అంతే, ఫుల్ ఐరన్. ఇదంతా ఇంటికి వెళ్ళి స్మెల్టింగ్ చేసేసి మంచిగా ఒక స్లీప్ వేసేస్తే సరిగ్గా ఉంటుంది. ఇక్కడ చాలా ఐరన్ అవుతుంది గైస్. ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోతే టైం వచ్చింది. బాయ్ కేవ్. ఒక వేవ్ కూడా వేసేద్దాం దీనికి. ఫాలో మీ వద్దులే, మళ్ళా వేవ్ నా వైపు రమ్మన్నట్టు ఉంటుంది. ఇంకా ఇటువైపు కూడా ఉన్నది. మనం ఇటు నుండి వచ్చాం గైస్, ఇటు పైన నుండి వచ్చాం. సో ఇలాగే పైకి వెళ్ళిపోవాలి. మన దగ్గర వుడ్ ఎక్కువ అయిపోయింది, కాబుల్స్టోన్ ఎక్కువ. కాబుల్స్టోన్ ఉంది కాబట్టి కాబుల్స్టోన్తో వెళ్ళిపోదాం. నాకు నేను దారి అడ్డెట్టుకుంటున్నాను. ఇప్పుడు పైకి ఎటు నుండి అట్లా ఇలా వచ్చినా ఓకే. ఎలా వచ్చాం అలా పోదాం పైకి. రే ఎట్రా పక్క దూకుతున్నాను నేను. భలే ఉన్నాను వేసి నేనైతే ఇంటికి పోవడం మోగోయ్. రాత్రి అయిపోయిందిరా. పండుకోవడం బెటర్ కేసు. ఇప్పుడైతే మనం అమ్మ పడుకున్నా అంటే సీన్ అయిపోద్ది, దారి మర్చిపోయినట్టే మన పరిస్థితి. నా నుండి గెలుస్తున్నాడు పైకి వెళ్ళడం మానేసి. జాంబీకి సార్ నువ్వు ఇక్కడ స్లీప్ వేసేయడం బెటర్ కేసు. నేను చెప్తున్నాను స్లీప్ వేసేద్దాం. ఇప్పుడు కాంపాస్ డైరెక్షన్ కానీ మారిందా? నేను వచ్చినట్టే మారిందా? ఇది నా స్పాన్ చూపిస్తుందేమో కేసు నాకు తెలిసి. నేను దారి గుర్తు పెట్టుకుని వెళ్ళాలనుకున్నాను. పొద్దున్న అయిపోయింది ఎంచుకొని. మనం ఇటు సైడ్ నుండి వచ్చాం. ఇటు సైడ్ మంచి రూట్ కాదనమాట, వేరే సైడ్ మంచి రూట్ అనమాట మనకి. ఇటు సైడ్ ఎక్కువసేపు ఉండడం కూడా మంచిది కాదు. ఏరా చంపేస్తారా నన్ను? నేను చంపేస్తాను. నేను వదలను. సావరాను నాకు వెళ్ళిందా? ఇడికి తేలేస్తుంది పెద్ద బొగ్గిడు. రే ఒకడు మర్డర్ చేస్తున్నట్టు నన్ను ఇక్కడ ఇంట్లోనే పెట్టి. ఫుల్ అయిపోయిందా ఈ పాడే. ఇంకేమన్నా పాడేద్దాం. ఇది కూడా పాడే. మనకు బోన్స్ కావాలి. రోజు తీసుకొచ్చా లేదు. ఇక్కడ క్రేపర్లు ఉన్నాయి. జాగ్రత్తగా సైడ్ నుండి వెళ్ళిపోదాం. మనం రూట్ గుర్తులేదు ఇప్పటికీ. నా తప్పు చేసి తప్పు వల్ల ఇల్లు కట్టుకోవడం. అదే షీప్ దొరుకుతాయి అని తెలుసా? ఇలా నరికేలు అట్లా మీకు ఫుడ్ వస్తుంది, ఇంకా ఊలు కూడా వస్తుంది. మీరు నరకకుండా ఓన్లీ ఫుడ్ కోసం ట్రై చేసేది. రిప్లేస్ లేదురా బాబు. ఇది బారే. ఇక్కడ కూడా లేదు. ఇది కూడా కరెక్ట్ అవ్వలేదా? ఇది కరెక్ట్ అయిందిలే. ఇంటికి వెళ్ళాలన్నా వచ్చినట్టే. నేనైతే ఇప్పుడు ఎత్తుక్కుని అయితే నేను వస్తాను. కాంపాస్ డైరెక్షన్లో అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఎలా నన్ను ఎక్కడ తీసుకెళ్తుంది ఏటో. ఇటు వెళ్ళాలా?
కరెక్ట్గా ఈ డైరెక్షన్ అంట గైస్. ఈ డైరెక్షన్లో వెళ్తే ఏ తప్పులో తీసుకెళ్తుంది ఏటో నేను ఇప్పుడు. అలా తప్పపోయినంటే ఇంకా నాకు వెళ్ళండి అంతే ఎత్తుక్కుండా కూర్చోలే. అంత టైం కూడా లేదు మనకి. డైరెక్ట్ స్ట్రైట్గా పోతే మన ఇల్లు వచ్చేస్తుంది ఉంటుంది. అందరు తీసుకెళ్తామో డౌట్ కొడుతుందిరా. ఏ కుక్కలు కానీ మనకొద్దు కుక్కలు. నేను పడుకున్నాను చూడండి, ఇది నా తప్పు. ఇది ఇంటి దగ్గర కన్నా చూపిస్తుందేమో కానీ ఇది చూపించలేదు అనుకో. తడిచినా ఇటా రేట్ వెళ్ళాలిరా. స్పాందర్ తీసుకొచ్చిందిరా నేను. ఇక్కడ విలేజ్ ఉన్నది అనుకో క్లారిటీ అయిపోతుంది. నిజంగానే స్పాందర్ తీసుకొచ్చిందా. ఇక్కడ ఎక్కడో ప్లేన్ మైదానంలోకి వచ్చాను ఫుడ్ నిన్న. నేనైతే ఏదో విధంగా ఒక రూట్ ఎత్తుక్కుంటాను కదా, అప్పుడు మిమ్మల్ని కలుస్తాను. ఎలా అయితే ఇంక వీడియో గంటలు వచ్చేస్తుంది ఇంక టైమింగ్. కొంచెంసేపు నేను వెతికి అప్పుడు మిమ్మల్ని కలుస్తున్నాను. సో అదే నేను ఇప్పుడే కోఆర్డినేట్స్ అయితే చూసాను. -120 -121 ఇంకా -144 అనుకుంటా. సో ఇప్పుడు ఈ డైరెక్షన్ తగ్గుతుంది, అది తగ్గుతుంది. ఇక్కడికి వచ్చి దీని రివర్స్ డైరెక్షన్లో వెళ్ళాలి ఇప్పుడు. ఇది కూడా తగ్గాలి. ఇంకా ఏసీ అలా తిప్పేస్తానే ఉన్నారా? కట్టేసాం ఇందాక మాట్లాడుకొచ్చారే. అమ్మ బాబోయ్ పెద్ద తెచ్చేసారా. ఆనందని ఇంకా మంచిది కాలేదు. నువ్వేట్రా కొట్టేది, నేను కొడతాను. లేదన్నది సో ఓకే, వీటి నుండి ఇలా ఇలా తగ్గాలి. ఇలా పెరుగుతుంది, ఇది తగ్గుతుంది. అంటే మనం ఈ రూట్లో వెళ్ళాలి. అప్పుడు మరి ఇక్కడ ఫస్ట్ కూడా స్కెల్టన్ చంపాను. ఈ రూట్లో వెళ్తే మన ఇల్లు వచ్చేస్తుంది అంట గైస్. కోఆర్డినేట్స్ మంచిది స్క్రీన్ షాట్ తీసుకున్నాను, లేకపోతే మళ్ళీ తగ్గిపోతుంది దారి. ఇలా వెళ్ళిపోతే నా ఇల్లు వచ్చేస్తుంది. కేవుల్లో కొద్దిరా బాబు, మళ్ళీ నేను ఇప్పుడే కష్టపడి వచ్చింది అందులో బయటికి. స్వాడు చేతులు పట్టుకుని ఇలా వెళ్ళిపోతే 121 దాటిస్తున్నాం. ఒకటే కదా ఏమని చెప్పినా. సో ఇప్పుడు ఇదే తగ్గేటట్టు ఉండాలి. ఇప్పుడు కరెక్ట్గా ఈ డైరెక్షన్లో వెళ్ళిపోయాను అనుకున్నాను. నా ఇల్లు అయితే వచ్చేస్తుంది. 44 దాకా మనం ఇప్పుడు ఈ డైరెక్షన్లోనే వెళ్ళాలన్నమాట. సో ఈ రూల్స్ ఫాలో అయిపోదాం. ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతే సెట్. అయితే ఇంకో వచ్చాను చేసినాను, అది కూడా అక్కడ క్లియర్ కనబడుతుంది ఇల్లు. అమ్మాయి వచ్చాను రా బాబు, సేఫ్కి వెళ్ళాం, సేఫ్గా వచ్చేసాం. బాబు సేఫ్గా వచ్చేసాను రా బాబు.
మన దగ్గర ఉన్న చెత్త ఏదో అంతా కింద వాడేసి ఫస్ట్ ఇక్కడ తీసుకొని పడేసుకుందాం. నాకు క్లిక్ అన్నలే వీటి ఏం చేద్దాం. ఈ ఇందాక నన్ను చంపినవి తెలుసా వేస్ట్ ఇక్కడ రెండింటికి రెండుకి ఇప్పుడు మిమ్మల్ని కూడేస్తాను. నేను ఇద్దరు టీం అవ్వలేదు. సర్లే గ్యాస్ మొన్న ఇలా ఊళ్ళ కోసం ఇలా చచ్చాను. ఇప్పుడైతే ఇలా డిజైన్ అయితే ఇలా పెట్టాను అనమాట. సో ఇంకా డిజైన్ పెడుతున్నాను. సో ఓకే మా డిజైన్ అయితే ఫైనల్గా కంప్లీట్ అయితే చేస్తాం మన బెడ్రూమ్ది. సో ఇలాగైతే వచ్చిందనమాట. మీకు ఈ డిజైన్ నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఇది నచ్చితే లైక్ అయితే పక్కా చేయండి. సో మనం బాల్కనీ చక్క ఇప్పుడు ఎలాగంటే ఇలా పడుకుంటాను, ఇలా లెగిస్తాను అంటాను, పైన ఇలా పైన చేస్తాను, తర్వాత ఇలా బయటకు వచ్చి అంటాను. సరిపోద్ది. ఇప్పుడు అయితే ఇంకా డెకరేషన్స్ అయితే చేయాలి ఇంకా నీ బెడ్రూమ్లోని. ఇప్పుడు నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇంకా ఇక్కడ ఇంకా ఏం చేయొచ్చో మీరు కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా డెకరేషన్స్ అయితే ఏం చేయొచ్చో. సో ఇక్కడ నేను ఫ్లవర్స్ అయితే పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు పాట్స్ తయారు చేయాలంటే క్లే కావాలి నాకు. ఆ పాట్స్ ఎలా తయారు చేస్తారు అసలు నాకు దాకా అర్థం కదా. చూద్దాం ఒకసారి. బ్రిక్స్తో తయారు చేస్తారంట, అదే అర్థం కావట్లే. బ్రిక్స్ ఎలా తయారు చేస్తారు? బ్రిక్స్ ఇంకోటి చూద్దాం. BRICKS బ్రిక్స్ అని ఏం రావట్లేదు. సో మరి పాట్ ఎలా చేస్తుంది చూద్దాం. ఇక్కడ ఒక దిక్కున ఉంటుంది కర్రీ. అసలు ఎప్పుడు ఉందిరా? అరే ఇప్పుడు దాకా అర్థం కాలేదు అసలు. పాట్తో చేయాలంటే అదే ఎలా చేయాలో అర్థం కావట్లే. సర్లే ఇంకా వదిలేండి. సో ఇలా చైన్స్ పెట్టి ల్యాంటర్న్స్ పెడితే ఎలా ఉంటుంది అంటారు? ఫస్ట్ నేను అప్గ్రేడ్ అయిపోతాను. ఇక్కడ అందులో అంతా మెల్ట్ అయిపోయి ఉంటుంది ఈ పాటికి. సో ఓకే టైం ఫర్ అప్గ్రేడ్. స్టిక్స్ మొత్తం స్టిక్స్ కన్వర్ట్ చేసుకుందాం. సో స్వాడ్ ఎక్స్ నెక్స్ట్ షవల్ అన్నీ రెడీ. ఇప్పుడు రెండు ఏరాలు ఎంత ఇలా పెట్టుకుని ఇలా ఫుడ్ ఇక్కడ సరిపోయింది. ఏమరా తింటారా? తిని నువ్వు కూడా తింటావారా? ఇంకా ఆకలి వస్తుందిరా, తింటారంటే చెప్పని పెడతాను. సర్లే. సో మనం అయితే ఈ ఎపిసోడ్కి అయితే ఇంత మరి ఐరన్ ఆర్మర్ అయితే చేసుకోవాలనుకున్నాం మనం. సో ఐరన్ ఆర్మర్ కంప్లీట్ అయింది. బెడ్రూమ్ కూడా తయారు చేసాము ఒకటి. సో ఇదే మరి వీడియోకి అయితే మనం ఐరన్ ఆర్మర్ చేసాం, బెడ్రూమ్ అయితే కంప్లీట్ చేసాం. లోపల అయితే కనబడుతుంది మీకు. 2 డాగ్స్ అయితే తెచ్చుకున్నాం, అంత పని కాలేదు. సో ఈ వీడియోకి అయితే ఇంతే మరి. చలో బాయ్.